హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదరే అనుష. ఈరోజు మన వీడియో వచ్చేసి పువ్వుల మాల, కనకాంబరం పువ్వుల మాల. చాలా ఈజీగా ఒత్తుగా తలలో పెట్టుకున్నా కూడా కొంచెం పూలు పెట్టుకున్నా నిండుగా తలంతా కనిపించే విధంగా మాల ఏ విధంగా కట్టుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తానండి. నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది మాల అనేది మీరు ఈ విధంగా కట్టినట్లయితే. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. సో ఈ పువ్వులు వచ్చేసి నేను ఈ మొక్క నుంచి అయితే కోసుకున్నానండి. సో వీటి కాంబినేషన్ చూసారా, కొంచెం డిఫరెంట్గా ఉంది. మనకి ఎల్లో కలర్ ప్యూర్ ఎల్లో ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. ఇది ఎల్లో ఆరెంజ్ మిక్స్డ్ అనమాట. చాలా తక్కువగా చూస్తూ ఉంటాం ఈ పువ్వులు అనేవి. ఒక్క మొక్క ఉన్నా కూడా దానికి పువ్వులు అనేవి గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఒక మొక్క ఉన్నా చాలండి, చాలా ఎక్కువ పువ్వులు అనేవి పూస్తాయి. నేను కొన్ని పూలను అయితే ఆ మొక్క నుంచి కోసుకున్నానండి. సగం మాల అయితే కట్టాను, ఇంకా సగం పూలు మీకు నేను చూపిస్తున్నానండి. ఇది స్టార్టింగ్లో వీడియో తీద్దాం అనుకోలేదు. సో అందుకోసమని కొంచెం మాల అయితే కట్టేసిన తర్వాత తీస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది. అందుకోసమని తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, పూలు అయితే ఈ విధంగా నేను కోసి పెట్టుకున్నాను. సగం మాల అయితే కట్టానన్నాను కదా. సో చూడండి, ఈ విధంగా సగం మాల అయితే కట్టాను. ఎంత ఒత్తుగా వచ్చాయో పూలు. మాల కూడా చాలా వెడల్పుగా వస్తుందండి నేను చెప్పే విధంగా కడితే. మీకు కొన్ని పూలు తలలో పెట్టుకున్న నిండుగా ఉంటాయి. సో ఫస్ట్ దారానికి మీరు ఎన్ని పూలు తీసుకుంటారు అనేది చూసుకోండి. చేత్తో దారం పెట్టుకొని మనకి మాల బాగా ఒత్తుగా రావాలనుకోండి, పైన 3 పూలు కింద 3 పువ్వులు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మెలికి వేశారంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. మీకు ఎక్కువ పూలు ఉంటే అలా 3 వేసుకున్నా సరిపోతుంది. లేదా మీ దగ్గర తక్కువ పూలే ఉన్నాయండి, సో పైన 2 కింద 2 పెట్టుకోండి. కింద పెట్టే కాడ చూడండి, పైన పువ్వుకి మధ్య నుంచి కొంచెం తగ్గించే, అంటే మధ్య కన్నా కొంచెం తక్కువగానే కిందకి పెడుతున్నాము. అలా పెట్టడం వల్ల ఏంటంటే వెడల్పు అనేది పెరుగుతుంది, మాల యొక్క వెడల్పు. అప్పుడు మనం కొన్ని పూలు పెట్టుకున్నా కూడా తలలో కొంచెం నిండుగా కనిపిస్తాయి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను ఎక్కడికి పెడుతున్నాను, కింద పెట్టే పువ్వులు అనేవి అబ్జర్వ్ చేయండి కొంచెం. సో ఇలా మెలికి వేసి 2 వేళ్ళతో తీసుకొని దారాన్ని ఈ విధంగా అని జస్ట్ మనం ఇట్లా లాగామంటే మెలికి పడిపోతుంది అక్కడ, ఇంకా ఊడవన్నమాట పూలు. అలాగని గట్టిగా లాక్కూడదు. గట్టిగా లాగారంటే పూలు తునిగిపోతాయి, కింద పడిపోతాయి. సో కొంచెం సెన్సిటివ్గా డీల్ చేయాలి దీన్ని. చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ మనకి ఆకులు ఉంటాయి కదా, చెట్టు, ఏ చెట్టు ఆకులైనా పర్లేదండి, ఆకులతో నేర్చుకోవచ్చు. లేదా సన్నజాజి పువ్వులు, మనకి చుక్క మల్లె పువ్వులు అలాంటివంటే ఎప్పుడు పూస్తూనే ఉంటాయి కదా. సో చుక్కమల్లి పూలు అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. వాటితో నేర్చుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు మాల అనేది. ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలండి, ఈజీగా వచ్చేస్తుంది. సో చూడండి, చక్కగా సింపుల్గా వేళ్ళతో వేసే మెలికని మాత్రం కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలు. ఈ మాలలో ఇంకంతకన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఏముండదు. సింపుల్గా నేర్చుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తుందండి మాల అనేది. సో ఎక్కువగా కూడా ఇది సాగదనమాట. ఒత్తుగా ఉంటాయి కదా, చాలా నిండుగా ఉంటాయి, చాలా బాగా కనిపిస్తాయి తలలో. చిన్నగా మెలిక వేసుకోవడం చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. కింద నుంచి వేసి మళ్ళీ పైకి ఈ విధంగా తీసుకొని లాగాలి చేత్తో, అంతే. మనకి చక్కగా పడిపోయింది, చూసారా, మెలిక పడిపోయింది. ఇంకా ఎన్ని పూలు కట్టుకున్నా మీరు ఇదే విధంగా కట్టుకుంటే సరిపోతుంది. సో ఇంకొక విషయం అయితే చెప్పలేదు మీకు. చాలా రోజుల నుంచి నేను వీడియోస్ కూడా తీయటం లేదు కదా, సో అవ్వట్లేదండి. ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది, దానివల్ల నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఛానల్ పైన. బట్ రెగ్యులర్గా ఇక్కడి నుంచి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియోస్ అనేవి. ఒకసారి ఈ విధంగా మాల మీరు ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతేనండి, మీరు ఇంకా ఎన్ని పూలు కట్టుకున్నా కూడా ఇదే మెథడ్లో కట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మన మాల అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత ఒత్తుగా కనిపిస్తుందో. తలలో ఈ విధంగా పెట్టుకుంటే నిజంగా ఎంత నిండుగా ఉంటుంది తల అనేది, జడ అనేది. ఒకసారి మీరే ఆలోచించండి. మాల చూడండి, మీకు కొంచెం వెడల్పుగా అనిపిస్తుంది, చక్కగా ముద్దగా కూడా అనిపిస్తుంది కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు మాలను అయితే కట్టేసుకోవచ్చు. ట్రై చేసి డెఫినెట్గా మీకు వచ్చిందా రాలేదా అన్నది కూడా చిన్న కామెంట్ చేయండి. నాకైతే ఈ పువ్వులు కట్టగానే ఎప్పుడెప్పుడు తలలో పెట్టుకోవాలా అనిపించేసిందండి. సో నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఈవినింగ్ కోసి కట్టాము. సో టెంపుల్లో తీయటానికైతే నాకు అవ్వలేదు. సో చూసారు కదండి, ఈ విధంగా అయితే మాల కట్టేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే నాతో చేసేయండి.
సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.